సంవత్సరాల క్రితం మహాజన సోషలిస్ట్ పార్టీ రూపంలో కృష్ణమూర్తి గారి నాయకత్వంలో నేను పార్టీ అధ్యక్షుడిగా ఈ రాష్ట్రంలో సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని సాధించాలన్న ఒక కసితో రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ ప్రయాణంలో ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ప్రజలకు రాజ్యాధికారం దక్కడం అనేది ఒక అందరి ద్రాక్షగా మారుతున్నది. ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కమ్మ రెడ్లకు ఏ విధంగా రాజ్యాధికారం పంపిణీ జరిగిందో, ఏ విధంగా పంచుకున్నారో ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజున వెలమ రెడ్లు రాజ్యాధికారాన్ని పంచుకోవడానికి సిద్ధపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలు 85% ఉన్న ఈ ప్రజలు కేవలం ఓటర్లుగా, ఈ రాష్ట్రంలో ఉన్న రెడ్డి వెలమలు మాత్రం పాలకులుగా విభజించబడి ఈ రాష్ట్రాన్ని ఏలుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల పక్షాన ఐక్యం చేయడం కోసం రాజకీయంగా నాయకత్వంగా లోపం కనబడతా ఉన్నది. ఈ నాయకత్వ లోపాన్ని, ఈ రాజకీయ అనివార్యతను పూర్తి చేస్తూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు రాజ్యాధికారం సాధించే దిశగా మహాజన సేన అనే ఒక నూతన రాజకీయ పార్టీని ఈ రోజు ఈ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ద్వారా మేము ప్రకటించడం జరుగుతూ ఉంది. ఈ యొక్క పార్టీ లక్ష్యం సామాజిక న్యాయంతో కూడిన రాజ్యాధికారాన్ని సాధించడం. ఆ రాజ్యాధికారం సాధించడం కోసం ఈ యొక్క సమాజంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల ప్రజలను 85% ఉన్న ఈ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలను ఐక్యం చేస్తూ రాజ్యాధికారం వైపు నడిపించడం లక్ష్యంగా మహాజన సేన పనిచేస్తూ ఉంది. ఈ యొక్క 2028 ఎలక్షన్ల వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలను ఐక్యం చేస్తూ మహాజన శక్తిని చాటుతూ ఈ తెలంగాణ రాష్ట్రంలో మహాజన సేన జెండా ఎగిరేసే దిశగా మా ప్రయాణం కొనసాగుతూ ఉంటది. ఈ యొక్క ప్రయాణంలో భాగస్వామ్యం కావాలని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 85% వర్గాల ప్రజలను, అదే సమయంలో ప్రజాస్వామ్యవాదులను, ఈ తెలంగాణ రాష్ట్రంలో సామాజిక ఉద్యమకారులుగా పేరు పొంది ఈ సామాజిక చైతన్యం రావాలని చెప్పేసి కొన్ని దశాబ్దాలుగా, కొన్ని సంవత్సరాలుగా కృషి చేస్తున్న నాయకత్వాన్ని అందరికీ కూడా మహాజన సేన బలోపేతం చేయడం ద్వారా మన లక్ష్యాలను సాధించుకుందాం రండి అని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం.